ఆషాఢ మాసం సందర్భంగా ఫతేనగర్ ఆర్యవైశ్య మహిళా విభాగ్ ప్రెసిడెంట్ దేమా ఇందిర ఆధ్వర్యంలో ఫతేనగర్ డివిజన్ పరిధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి నగరేశ్వరి అయ్యప్ప స్వామి టెంపుల్లో శాకాంబరి అలంకరణ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఫతేనగర్ ఆర్యవైశ్య మహిళా విభాగ్ ప్రెసిడెంట్ దేమా ఇందిర మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, అలాగే కుంకుమార్చన చేయడం వల్ల ఆ దుర్గామాత కుంకుమార్చన చేసే మహిళలను తన రూపంలో చూసుకుంటుందని, తద్వారా లోక కళ్యాణం జరుగుతుందన్నారు. కాబట్టి మహిళలందరూ తప్పనిసరిగా కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో మంచిదని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కన్యకా పరమేశ్వరి టెంపుల్ చైర్మన్ శివపురం రామయోగి, ఫతేనగర్ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ ఆర్ దిలీప్ కుమార్, బాలానగర్ మండల ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ ముత్యం ప్రభాకర్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వాడకట్టు శ్రీకాంత్ గుప్తా, ఫతేనగర్ ఆర్యవైశ్య మహిళా విభాగం సెక్రటరీలు దేవకి లక్ష్మీ హైమావతి, రాజేశ్వరి, అడిషనల్ సెక్రటరీ ఎం నాగలక్ష్మి, ట్రెజరర్ జాక్సాని సుజాత, ఆలయ పూజారులు బాలసుబ్రహ్మణ్యం శర్మ, గుడి సాయి శరత్ తదితరులు పాల్గొన్నారు. శ్రేష్ఠ కూతురుగా వాసవాంబ వచ్చెనమ్మా, వాసవాంబ వచ్చెనమ్మా, మన కన్యకాంబ వచ్చెనమ్మా, వాసవాంబ వచ్చెనమ్మా, మన కన్యకాంబ వచ్చెనమ్మా. నగరేశ్వర స్వామి కొలువ వాసవాంబ వచ్చేనమ్మ, హారతులు అందుకోగా వాసవాంబ వచ్చేనమ్మ, అలంకార భూషితగా వాసవాంబ వచ్చేనమ్మ, వాసవాంబ వచ్చేనమ్మ, వాసవాంబ వచ్చేనమ్మ, మన కన్యకాంబ వచ్చేనమ్మ, వాసవాంబ వచ్చేనమ్మ, మన కన్యకాంబ వచ్చేనమ్మ. నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. అరరే నిమ్మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మ
మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ దరువులకు ఎల్లమ్మ నా గజ్జల ఆట చూడే ఓషమ్మ ఈ డప్పుల దరువులకు ఎల్లమ్మ నా గజ్జల ఆట చూడే ఓషమ్మ ఈ కుక్కిల మై కాచి పొగల పెద్దమ్మ శివ సత్తుల తీగాలు చూడే మాయమ్మ పుట్టల పుట్టినవమ్మ బంగారు తల్లివమ్మ మంటిల పుట్టినవమ్మ మావురాల ఎల్లమ్మ గంగల పుట్టినవమ్మ గంభీరాల ఎల్లమ్మ మందనుగా సేపుగదే మందామై సమ్మవమ్మ బొమ్మల నువ్వే కుంకుమ పట్టువమ్మ అగో ఎయ్యి గండ్ల బోనమే ఎల్లమ్మ బెల్లం బువ్వా బోనమే పోషమ్మ ఈ గండ్ల బోనమే ఎల్లమ్మ బెల్లం బువ్వా బోనమే నీ మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ ఈ చమిడి డప్పులకు చేజమ్మ పోత రాజుల ఆట చూడే పోషమ్మ ఈ చమిడి డప్పులకు చేజమ్మ పోత రాజుల ఆట చూడే పోషమ్మ ముత్యాల ముగ్గులేసి మాయమ్మ నీకు రత్నాల పందిరేసే రావమ్మ బాయిల పుట్టినవమ్మ బల్కం పేటెల్లమ్మ ఏడు బయల దుర్గమ్మ యములాడ పోషమ్మ ఎండి చమిడి కల్లమ్మ పంబాల డుక్కలమ్మ తుమ్మలగా సేపుగదే తుమ్మల ముత్యాలమ్మ మంటేడు కొండగదే మావురాల ఎల్లమ్మ అరే బాబు పిల్లలు నీకే కబ్బలవో ఎల్లమ్మ అరే పసుపు బోనమే పోషమ్మ ఎండి కండా దీపమే ఎల్లమ్మ బోనమే పోషమ్మ ఎండి కండా దీపమే మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెందుకున్నదే గోలుకొండ మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ అరే మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ తోలు డప్పులు దసి జాట పిల్లాలు దసి కోడి పుంజులు దసి కొత్త బట్టాలు దసి కళ్ళు శాకాలు దసి గొర్రె పోతుల నువ్వే కావు వట్ట రావయ్యరే అరే పచ్చి కుండా బోనమే పోషమ్మ గజ్జలగా ఊలాటలే మైసమ్మ పచ్చి కుండా బోనమే పోషమ్మ గజ్జలగా ఊలాటలే అరే మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ దరువులకు ఎల్లమ్మ నా గజ్జల ఆట చూడే ఓషమ్మ ఈ డప్పుల దరువులకు ఎల్లమ్మ నా గజ్జల ఆట చూడే ఓషమ్మ ఈ కుక్కిల మై కాచి పొగల పెద్దమ్మ శివ సత్తుల తీగాలు చూడే మాయమ్మ పుట్టల పుట్టినవమ్మ బంగారు తల్లివమ్మ మంటిల పుట్టినవమ్మ మావురాల ఎల్లమ్మ గంగల పుట్టినవమ్మ గంభీరాల ఎల్లమ్మ మందనుగా సేపుగదే మందామై సమ్మవమ్మ సేపుగదే కట్టామై సమ్మవమ్మ బొమ్మల నువ్వే కుంకుమ పట్టువమ్మ అగో ఎయ్యి గండ్ల బోనమే ఎల్లమ్మ బెల్లం బువ్వా బోనమే పోషమ్మ ఈ గండ్ల బోనమే ఎల్లమ్మ బెల్లం బువ్వా బోనమే మెడల నా మెడల మన ఫతేనగర్ కన్యకాపురేశ్వర నగరేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానం ఇవాళ మహిళా మండలి ఆషాఢ మాసం సందర్భంగా మహిళా మండలి ఇందిరా ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు ఫతేనగర్ ఆర్యవేశ సంఘం అధ్యక్షురాలు ఆధ్వర్యంలో శాకంబరి అలంకారం
అమ్మవారి చాలా విశేషంగా చేశారు. అలంకారము ప్లస్ కుంకుమార్చన. అమ్మవారి ఆశీస్సులు అందరికీ బాగుండాలి. జై వాసవి, జై వాసవి. కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఫతేనగర్ శ్రీ రామయోగి గారు చైర్మన్ గారు మరియు మహిళా మండలి అధ్యక్షురాలు ఇందిరా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి అలంకరణ మరియు కుంకుమార్చన జరపబడుతుందండి. ఇలానే అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ప్రతి సంవత్సరము ఈ యొక్క ఆషాఢ మాస సందర్భంగా మన యొక్క కన్యకా పరమేశ్వర ఆలయం నందు మహిళా మండలి వారి ఆధ్వర్యంలో మరియు చైర్మన్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇందిరా వారి టీం కూడా ఈ సంవత్సరము ఈరోజు శాకాంబరిని అలంకరణ చేసి అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం పూజా కార్యక్రమం కూడా ఈరోజు కుంకుమార్చన మరియు ఇతర కార్యక్రమాలు కూడా వాళ్ళు ఉదయం నుంచి కష్టపడి చాలా చాలా అందంగా మన యొక్క ఆలయాన్ని అలంకరణ చేయడం జరిగింది. వారికి సంఘం తరఫున ధన్యవాదాలు. జై వాసవి. అందరికీ నమస్కారం. నా పేరు వారకట్టు శ్రీకాంత్. ఈరోజు పతనార్ మన కన్యకా పరమేశ్వరి టెంపుల్లో అమ్మవారికి అద్భుతంగా అలంకరణ చేయడం జరిగింది. అదేవిధంగా మన శివపురం మన చైర్మన్ ఆధ్వర్యంలో అట్లనే మన మేడం ఇంద్ర గారి ఆధ్వర్యంలో మంచిగా అలంకరణ అధిక సంఖ్యలో మంచి భక్తులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ రావడం నేను ఫస్ట్ టైం, కానీ చాలా సంతోషంగా ఉందని మనస్ఫూర్తిగా అందరి ఆశీర్వాదం అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జై వాసవి అండి. మన ఫతేనగర్ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు శాకాంబరి అలంకరణ చేయించామండి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈరోజు సాయంకాలం అలంకరణ సందర్భంగా ఇప్పుడు సామూహిక కుంకుమార్చన కూడా జరిపిస్తున్నామండి. ఇలాగే ప్రతిసారి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మన ఈ యొక్క గుడి చైర్మన్ శివపురం రామయోగి గారు, మన బాల్నగర్ మండల్ ముత్యం ప్రభాకర్ అంకుల్ గారు, మన ఫతేనగర్ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ దిలీప్ గారు, మళ్ళీ గెస్ట్గా మన బల్కంపేట్ నుంచి వడకట్టు శ్రీకాంత్ గారు వచ్చారండి. వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. మన వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మహిళా మనులచే మరియు దేవస్థానం మరియు ఇతర కార్యవర్గ సభ్యులచే ప్రతి సంవత్సరం లాగే ఓ విధంగా చెప్పాలంటే అంతకంటే చక్కగా అమ్మవారి అనుగ్రహంతో, ఎందుకంటే ఎలా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటే అలా ముందుకు వెళ్ళే ప్రయత్నం భగవంతుడు ఇచ్చేదానికే మనం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మన కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజున అందున విశేషమైనటువంటి తిథి త్రయోదశి. ఆ త్రయోదశిలో భాగంగా అమ్మవారిని విశేష శాకంబరి అంటే కూరగాయలతో విశేషంగా అలంకరించి చక్కగా మహిళా మణులచే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ముత్తైదువులచే చక్కగా సుమంగళిలచే కుంకుమార్చన కార్యక్రమం ఇప్పటి వరకు మనం సాగిస్తూ ఉన్నామండి. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ ఫతేనగర్ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ శాకంబరి అనే కాదు, విశేషంగా అమ్మవారి దసరా ఉత్సవాలే కావచ్చు, విశేషంగా చండీ హోమాదులే కావచ్చు, ఇతరమైనటువంటి కార్తీక మాసంలో నగరేశ్వర స్వామి దేవాలయంలో నిత్యాభిషేకాలు కార్తీక మాసంలో లేదా శివరాత్రి, అలాగే అయ్యప్ప స్వామి మందిరంలో అయ్యప్ప స్వామి దీక్ష వేసుకున్నటువంటి ఆ సమయంలో మార్గశిరం కార్తీక మాసం పుష్యమాసంలో కూడా విశేషంగా ఈ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహానికి ఈ యొక్క భక్తులు ఇక్కడికి విచ్చేసి ఆ వాసవి కన్యకా పరమేశ్వరి కృపకు పాత్రులు కాగలరని కోరుతూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. జై జై వాసవి అండి. మా ఫతేనగర్ కన్యకా పరమేశ్వరి టెంపుల్ అండి. ఇక్కడ ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో శాకంబరి అలంకరణ బాగా చేస్తామండి మా మహిళా భాగం తరపు నుంచి. ఈసారి ఇందిర గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా చేశారు వాళ్ళ టీం వాళ్ళందరూ కలిసి. ఇలాగే శ్రావణ మాసంలో కానీ, పసుపొట్లు కానీ, కార్తీకంలో కానీ, వనభోజనాలు కానీ మా ఫతేనగర్ ఆర్యవైశ్య సంఘం అంటేనే చాలా ఫేమస్ అండి.
అన్ని విధాలుగా మా ఫతేనగర్ ఆర్య వైష్ణవులు చాలా బాగా జరుపుకుంటాం ప్రోగ్రామ్స్ అన్ని. కార్తీకంలో కానీ, శ్రావణంలో కానీ, ఆషాఢంలో కానీ, దసరా నవరాత్రులు అయితే ఇంకా చాలా చక్కగా చేస్తామండి 9 రోజులు. ఇలా మా మహిళా భాగం నుంచి మేము చాలా ఘనంగా ఆర్యవైశ్య సంఘం కానీ, మహిళా భాగం గుడి వాళ్ళు కానీ చాలా బాగా జరుగుతాయి ఇక్కడ గుడిలో ప్రోగ్రామ్స్. ఎక్కువ వరకు మా మహిళా విభాగం నుంచి ఎక్కువ ప్రోగ్రామ్స్ అవుతాయండి. జై మహిళా విభాగం, జై 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 అధ్యక్షురాలుగా చేశాను 2 years. నా తర్వాత శ్రీలక్ష్మి చేశారు. శ్రీలక్ష్మి తర్వాత ఇప్పుడు ఇందిరా గారు చేస్తున్నారు. ఇందిరా గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఉమెన్స్ డే కానీ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం. మా ఫతేనగర్ అంటేనే, వైశ్య సంఘం అంటేనే చాలా ఫేమస్. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారు మా ఫతేనగర్ కి. చాలా బాగా జరుగుతాయి ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని. జై వాసవి, జై జై. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగవర్ధిని. నేను ఇక్కడ మాజీ అధ్యక్షురాలిని ఫతేనగర్ ఆర్యవైశ్య సంఘానికి మహిళా విభాగానికి. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అలంకరణ జరుగుతుంది మరియు కుంకుమార్చన జరుగుతుంది. ఈ ఇంద్ర ఆధ్వర్యంలో ఈ రోజు కుంకుమార్చన జరుగుతుందండి. తను ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అధ్యక్షురాలుగా నిర్వర్తిస్తుంది. చాలా బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుందండి ఈరోజు శాకంబరిది. అలాగే నిన్న మెహందీ జరిగింది, ఈ రోజు మెహందీ కూడా జరుగుతుంది. ఇక్కడ ఫతేనగర్ లో అన్ని కార్యక్రమాలు మహిళా విభాగం ఆధ్వర్యంలో, ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతాయండి. అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మహిళలు వస్తారు. ఎక్కడెక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎంతో బాగా పూజలో పాల్గొంటారు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి.